ప్రపంచవ్యాప్తంగా అత్యధిక భాషల్లో అనువదించబడిన ద జీసస్ ఫిల్మ్ చలనచిత్రం క్రైస్తవ సువార్త చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. లూకా సువార్త ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం యేసుక్రీస్తు జీవితం, సేవ, శిలువపై మరణం, పునరుద్ధానాన్ని ఆధారంగా చేసుకొని 1979లో విడుదలైంది. ఇప్పటి వరకు ఈ చిత్రం 2200 కంటే ఎక్కువ భాషల్లో అనువదించబడింది. ఈ చిత్రాన్ని ద జీసస్ ఫిల్మ్ ప్రాజెక్ట్ అనే సువార్తాధారిత సంస్థ నిర్మించింది. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి తమ మాతృభాషలో యేసుక్రీస్తు సందేశాన్ని వినాలని ఒక లక్ష్యంగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగింది. చిత్రం విడుదలైన నాటి నుండి ప్రపంచంలోని అనేక దేశాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, గిరిజన ప్రాంతాలలో దీనిని ప్రదర్శిస్తున్నారు. అక్షరాస్యత లేని ప్రజలకు కూడా విజువల్ రూపంలో సువార్తను అందించేందుకు ఈ చిత్రం ప్రధాన సాధనమైంది. ప్రత్యేకంగా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో మిషనరీలు ఈ సినిమాను ఉపయోగించి కోట్లాది మందికి క్రైస్తవ సువార్తను పరిచయం చేశారు. తెలుగును సహా అనేక భారతీయ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. గ్రామాల చర్చీలు, ప్రార్థనా మందిరాలు, బహిరంగ ప్రదేశాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించి క్రైస్తవ విశ్వాసాన్ని ప్రచారం చేస్తున్నారు. విశ్వవ్యాప్తంగా జీసస్ ఫిల్మ్ ద్వారా తమ జీవితం మారిందని అనేక మంది సాక్ష్యాలు అందిస్తున్నారు. ప్రతి భాష, ప్రతి వ్యక్తి వరకు సువార్తను చేర్చాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ఇంకా కొనసాగుతుంది. ధార్మిక చిత్రాల చరిత్రలో ఇంత విస్తృత ప్రాచుర్యం పొందిన చిత్రం మరొకటి లేకపోవడం విశేషం.